కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలోని చెరుకూరి వీరచిన్నరాయుడు 100 కోట్లకు పైగా భూ ఆక్రమణలకు పాల్పడ్డాడని, వాటికి సంబంధించి రికార్డులను ఆడియో కార్యాలయంలో ఇవ్వడం జరిగిందని, వీటి ఆధారంగా చెరుకూరి వారిపై చర్యలు తీసుకోవాలని చపాతి లక్ష్మీనారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మరి బద్వేల్ ఆర్డీవీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెరుకూరి వీరచంద్రుడు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా ఆర్డీఓ చంద్రమోహన్ కు వినతి పత్రం రూపంలో అందించడం జరిగిందన్నారు. చెరువులు, పంట కాలువలు ఆక్రమించి కోట్ల రూపాయలు భూ ఆక్రమణలకు పాల్పడ్డారని, ఆక్రమించుకున్న భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవాలి అంటూ వారు పేర్కొన్నారు. త్వరలోనే చెరుకూరి వారి మరొక 500 ఎకరాల భూ ఆక్రమణలపై అన్ని ఆధారాలతో సహా బయటపెడతానని వారు మీడియా ముఖంగా వెల్లడించారు. చెరుకూరి వారి కుంభకోణం అని చెప్పేసి ఈ నడమన వస్తున్నది. దాని గురించి పూర్తి వివరాలతో ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారికి వచ్చేసి పూర్తి స్థాయిలో 62, 63 సర్వే నెంబర్ల మీద చెరుకూరి వీరచంద్రాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీడీపీ నాయకుడు చంద్రాయుడు వీళ్ళు అక్రమంగా ఎన్ఓసీల కోసమని చెప్పేసి 2019 వరకు చెరుకూరి చంద్రాయని పేరుతో ఉన్న భూమి, చెన్నకేశవులు చంద్రాయని పేరుతో ఉన్న భూమి 2019లో ఎనికిర్తి తెలుగుదేశం గవర్నమెంట్లో చాటుకొండ నాగరాజు పేరు మీద మారడము, ఎనికిర్తి 1 సంవత్సరానికల్లా ఎన్ఓసి రావడము, ఆ ఎన్ఓసితో లక్షల రూపాయలు, దాదాపుగా 1 సెంటు 20 లక్షల రూపాయలు చేస్తుంది. ఎకరా 20 కోట్ల రూపాయలు, దాదాపుగా 4 ఎకరాల 30 సెంట్ల భూమిని అతని పేరు మీద మార్చడము, అతని ద్వారా దొంగ రిజిస్ట్రేషన్లకు ఎన్ఓసి ద్వారా రిజిస్ట్రేషన్లు చేపించుకొని చెందడము. మామూలుగా అది డీకేటీ భూమి అంటే రైతుగా ఉన్నవాడు, బీదవాడిగా ఉన్నవాడు తీసుకొని పంట పెట్టుకొని పండించుకొని తినేదాని వరకు మాత్రమే, అమ్ముకునేదానికి లేదు. ఇటువంటి దొంగతనంగా చేపించుకొని చేస్తున్నాడు. ఇదే సర్వే నెంబర్ మీద ఇదే చాటుకొండ నాగరాజుకు మళ్ళా అదే చంద్రాయనికి 5 ఎకరాల భూమి చంద్రాయుడు మామిడి చెట్లు నాటుకున్నాడు. 136/6/5 సర్వే నెంబర్లో మళ్ళీ 5 ఎకరాల భూమి. అదే చంద్రాయుడు వచ్చేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రాయుడు వచ్చేసి 5 ఎకరాల భూమిలో మామిడి చెట్లు నాటుకొని ఉన్నాడు. చెరుకూరి వీరచంద్రాయుడు అనే ఆయన 2016లో క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉండి వచ్చిందంట. వస్తానే తహసీల్దార్లు పరిగెత్తుకుంటా పోయి, వీరచంద్రాయుడు నువ్వు బీదవాడివి, నీకు ఇక్కడ ఏమీ లేదు, నువ్వు కాంట్రాక్ట్ చేసుకొని కర్ణాటకలో పెట్టేసి నువ్వు ఇక్కడికి వచ్చాలిగా ఏమీ లేదు, నీకు డీకేటీ పట్టా పొందు అని చెప్పి 2017లో ఆయన డీకేటీ పట్టా ఇవ్వడము. ఇది ఏమైనా చెప్పుకునేదానికి వినేదానికి కూడా సరైన ఇది కాదు. తెలుగుదేశం నాయకులు చేసిన భూ మాయాజాలాలలో మా పూర్వమామిళ్ల మండలం కమ్మవారిపల్లి రంగసముద్రం గ్రామ పంచాయతీలో కమ్మవారిపల్లెకు సంబంధించిన ఇంకా అనేక భూములు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 100 కోట్ల విలువ చేసే భూముల వివరాలు దాన్ని పట్టి తీసుకొని వచ్చాను. ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. దాన్ని పూర్తిగా డీటెయిల్స్గా దానికి సంబంధించిన అడంగల్ 1B RSR కాపీలతో సహా తహసీల్దార్ ఆర్డీఓ గారికి సమర్పించడం జరిపించి పత్రికాముఖంగా కూడా మిమ్మల్ని కోరేది కూడా నేను ఒక్కటే, ఈ 100 కోట్ల రూపాయల కుంభకోణం అనేది గడ్డకు తీసి ఆ భూముల్లో బోర్డు బాధిస్తే కనుక ఇంకా దాదాపుగా 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళ ఊరి చుట్టూ ఉన్నటి మొత్తం వచ్చేసి 78, 79లలో గవర్నమెంట్ వారు SC, ST బీసీలకు పట్టాలుగా ఇచ్చినారు. ఆ భూములన్నీ అది స్వాధీనపరచుకొని మొత్తం అంతా కూడా చేసిండారు. అవి కూడా చూస్తుండా దాంట్లో డీటెయిల్స్తో కూడా అతి తొందరలో మీ ముందుకు వస్తా.